ఈ కోటిని కాటేయడానికి ఓ బాబు తెలుగువారు అనుకుంటానండి. కాదు, తులువాళ్ళం. లేదండి, తెలుగు వాళ్ళమే. రండి కూర్చోండి. నా పేరు సుబ్బయ్య. కోటేశ్వరరావు. నా పేరు ఆంజనేయులండి. నా పేరు చిట్టిబాబు. చిట్టిబాబు కోటి ఏంటిది? ఓయ్, కోటేశ్వరరావు గారికి కిత్తకిత్తలు ఎక్కువ అనుకుంటాను. మనిషి చూస్తానికి కొండముచ్చలాగున్నాడు, కానీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. తమరు మాత్రం పేరుకి ఆకారానికి ఏమన్నా పొంతనుందా? చూడడానికి ఏమో సీఎం మంత్రిలా ఉన్నాడు. పేరేమో చిట్టిబాబు. మీరు కొంచెం శాంతించాలి. కోతి కొబ్బరి చెప్పిస్తే ఏదేదో చేసేసినట్టు మా కోటేశ్వరరావు కోపం వస్తే ఏదేదో వాగేస్తాడు. నువ్వేంటే ఆడి చూపెత్తనావు? కానీ ఈ కోటికి కొబ్బరి చిప్ప దొరికితే మడత పెట్టుకునే రకం కాదు, చిల్లు పెట్టి వేలు పెట్టి గెలికే రకం. అప్పటికే రాముని కెలుకున్న ఆంజనేయులు కోరికలతో కాలిపోతున్న కోటిని చలార్చడానికి కొట్టుకు తోలుకెళ్ళాడు. కాళ్ళు దొక్కేస్తున్నావయ్యా. రే కోటి, చూసేవాళ్ళు కన్నాలేయటానికి వచ్చారనుకుంటారా బాబు? నాది కన్నాలేసి ముఖం అయితే నీ సున్నాలేసి ముఖం. అడుగునాయా వస్తున్నాడు. వచ్చాడు. ఏం బాయ్ బాగున్నామ్మా? ఏంటబ్బాయ్ మంచి స్పీడ్ మీద ఉన్నావు. సారీ. ఈయన సుబ్బయ్య మాస్టారు, కోటేశ్వరరావు, చిట్టిబాబు గారు. ఏంటి కోటేశ్వరరావు మీదే కాలు తొక్కేస్తున్నావు ఏంటి కదా? అబ్బాయి ఏం లేదబ్బాయి, నేను పరిచయం చేసుకుందామని. మరే కోటేశ్వరరావు కింగ్ కావాలని గొడవ చేస్తున్నాడు అబ్బాయి. చేసేద్దాం. ఏ ఊరికి ఏంటి? అమెరికాకి కుదురుద్దేంటి? కోటేశ్వరరావు అలా కోపం తెచ్చుకోకు. చిట్టిబాబు గారిని చూడు ఎలా చిద్విలాసంగా ఉన్నాడు. పెళ్ళం పురిటి నొప్పులు పడుతుంటే మ్యాటికి రమ్మందంట అనేది నన్ను అయితే ఆడేందుకు సిద్ధివిలాసంగాను. పైగా ఈ సేమ్ పందికి సిగ్గు కూడాను. అబ్బాయ్ కోటేశ్వరరావుకు కింగ్ సిగరెట్ ఉంటేవా? ఆరిని బండబడ అందరూ నాకు సిఫార్సు చేసేవాళ్ళేనా? బతికించు అబ్బాయి. బయటికి కాల్చేసాయి. ఆ సిగరెట్ దాక్కపోతే కాట్ల కుక్కలా కరిచేసేస్తున్నాడు అన్నట్టు. మర్చిపోయాను, మా మాస్టర్ గారికి మిఠాయికి ఇల్లు లాంటిది ఏదైనా. అలాగే నాకు కూడా ఆ చేత్తో కింగ్ సిగరెట్ లాంటిది ఏదైనా ఉంటే ఇచ్చేది. తర్వాత కలుసుకుంటాను. ఇక్కడ తీసుకో. కోటేశ్వరరావుకు మీకు నిమిషం పడకపోయినా టేస్ట్ మాత్రం ఒకటే. భలే కనిపెట్టేలో పెద్ద. ఎవరు ఇల్లు? బాబాయ్ ఇటు సుందరం అని నా చిన్నప్పటి ఫ్రెండ్. అప్పుడే వెళ్ళిపోతున్నారా బాబాయ్? ఏ లంచుకుని పొమ్మంటావు? మళ్ళీ వస్తానులే బాయ్. పదకోటి వెళ్ళొస్తావా? ఉంటాం. బాయ్. నేరేడు పండ్లాగున్నానన్న. నీకు నోటితోలు ఒకటే ఉంది కానీ వీళ్ళ కొల్లంతో దోలే. వీళ్ళు హీరోకి ఫ్రెండ్సా? ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఇంటర్వెల్ దాకా వీళ్ళే లీడ్ చేస్తారు. మరి హీరో ఏం బీక్తాడు? పాపం దొరుకుతాడు. నీ చారిటీ వర్క్ ఎలా ఉంది? పర్వాలేదు. హాయ్ జానకి. హాయ్ రాము. హాయ్ గీత. ఏంటి ఇలా వచ్చారు? దేడుగాన్ లెక్కు నువ్వు దేనికొస్తారా దుకాణానికి? ఏదో పెద్ద కంచులా ఉంది. అందరూ కొనడానికి వస్తే నువ్వు కొట్టడానికి వస్తావు. గొనుగుడైంది పైకి చెప్పు. నువ్వు వెళ్ళి ఐటమ్స్ తీసుకో. పొట్లాలు గట్ట నీకు పోలో సొక్క అవసరమారా? ఎట్టాగుతున్నావు దీంతో? నేను అనవసరంగా వాగును. అంటే నువ్వు కూడా ఊరికే సరదాగా నన్నులే. నేను సరసంగా అనుకున్నాలే. మీ ఓనర్ని ఎక్స్ట్రాల్ని తగ్గించుకోమని చెప్పుండాలి. అమెరికాకి వచ్చాక కూడా ఆ మాత్రం చేయకపోతే రామ్గఢ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఏంది రైస్ బ్యాగ్ $25 పెట్టు తిన్నికేనా? కాదు, అచ్చంగిల్లాలు ఆడుకోని. ఒకటి తీసుకురావే. ఇక్కడ పని అయిపోయాక తను కూడా వచ్చి ఆడతాడు. నేను కార్లో ఉంటాను. బాయ్ రాము. బాయ్. ఏంటి సార్ డబ్బులు పంపిస్తున్నారా? ఈ అమెరికా దయ వల్ల మా నారాయణ కోరికలు వచ్చాయి, మండపకి రెక్కలు వచ్చాయి. కూలింగ్ గ్లాసెస్ సో కూల్. కాఫీ. ఏంట్రా ఆంబ్రస్ మేసుకొచ్చినావు? నిన్నేగా జీతం దబ్బావు. ఇంకెక్కడ జీతం సార్, ఎగిరిపోయింది. అవును 2-3 నెలలు అడ్వాన్స్గా ఇవ్వాలి జీతం. సరిపోతుందరా? సరే గానీ పేకా పాప? నారాయణ సార్ మా నాన్న ఇల్లు కట్టాలంటున్నాడు. ఓ హిందీ పాప బాగానే వేసాడ్రా బ్యాండ్. బాగా పాప ఇస్తాడు బలేగా బ్యాండ్. అరే ఏం జరుగుతుందిరా? వీడికి 2-3 నెలలు అడ్వాన్స్ కావాలండి బావా. డాలర్ ఫిగర్ కి డైమండ్ నెక్లెస్ ఇస్తావు కదా, ఇవ్వరా? బాగా ఇవ్వు.
డాలర్ ఫిగరు డైమండ్ నెక్లెస్. అది సెన్సార్ కోసం సేఫ్ లైన్. యాక్చువల్ గా దమ్మి కేగని సమరు బాగా తెరిచి పెట్టావు కదా, ఇవ్వరా? ఇవ్వు. సేఫా తొక్క దీనమ్మాయి లైన్ కేక్ అయ్యా, దమ్మిడి ఇది బాగుందయ్యా. బీప్స్ బ్లర్స్ ఇవన్నీ ఎంత తెస్తే అంత బెటర్ అయ్యా. ఆడియన్స్ క్యూరియాసిటీ సస్టైన్ అవుద్ది. మోర్ బీప్స్ మోర్ బస్. అరే ఎవడైనా కౌంటర్ షెల్ఫ్ ఇలా వదిలేస్తాడ్రా? స్టాక్ పెట్టావు. ఈయనే సార్ అలా వదిలిపెట్టేమన్నారు. నేనెప్పుడు చెప్పానురా బా, ఈడికి టంగ్ బాగా వంకర, అన్ని అబద్ధాలే చెప్తాడు. నేను మీరేగా చెప్పారు, అబద్ధాలని మాకండి, మా ఇంట వంట లేదు. ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. పని చేయమంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. మరి పని నేను చేయకపోతే మీరు చేస్తున్నారేంటి? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? అరే ఆడు పని చేస్తే నువ్వేం చేస్తావురా? అడ్వాన్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తావా? ఇంకోసారి ఇలా జరిగిందనుకో, మీ ఊరికి వెళ్ళి గోచి పెట్టుకొని చేపలు పట్టుకుంది కాదు. హలో, యా స్పీకింగ్. చెప్పండి. అలాగే అలాగే నేను కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు. సరే బావా, ఈ టికెట్ ఇచ్చాలి. ఎంత ఎక్స్ట్రా అనుకున్నావు? పనోడు డాన్స్ కడితే ఆడి తప్పనర్రా, మనల్ని అంటారు. నేర్చుకోరా. ఏంటి బా డాన్సా? ప్రేమోకేనా? మస్తు. అది లెక్క. అన్నయ్య మా వాళ్ళే అనుకున్నా, ఇక్కడ కూడా ఆడతారా పేక? అది రాము ఇట్రారా. ఈ దునియా మొత్తం ఆడి ఒక ఆట చెప్పరా. క్రికెట్ అన్నయ్య అనుకున్నా నీ ముఖానికి అంతకన్నా వేరేం తెలుస్తుంది. ఈ దునియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎవరికన్నా ఆరా? తెలీదన్నయ్య. రే ప్రకాష్ ఎందా మనం చెప్పినట్టు నువ్వు యాదలేదు అంటే నీకు తెలీదు అన్నయ్య? నన్ను యాద పెట్టుకుంటాం. ఓ మొత్తం 195 అనుకుంటా. అనుకున్నాడు ఏంద్రో చక్కగా చెప్పలేవా? 195. 195 ఆడి తెలుసారా? పేకరా పేకా. పేకాట దునియా మొత్తాంది. దీంట్లో ప్రాంతీయ భేదాలు లేవు, రిలీజన్ ఫీలింగ్స్ లేవు, క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. నువ్వు కొత్తగా మా ఊర్లో అనుకున్నా ఈడ కూడా ఆడతారా? పేకలో లోకల్ ఫీలింగ్స్ దామాక ప్లేయర్స్ మనోభావాలు దెబ్బతింటాయి. ఆడు పడుకొని అరగంట అయింది. నువ్వు నా దగ్గర బాగానే డెవలప్ అయ్యావరా. షో చిని ఫుల్ కౌంట్ లైఫ్ లేదు. షో అంటే నమ్మేశాడు పిచ్చిన. చా, ఇదంతా ఈ రాముగాడే పెట్టుంటాడు. చెత్తద్వా, దేని ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏం కావాలి? రాము, రాము, కస్టమర్ వచ్చాడు చూడరా. సార్ వస్తున్నా. మీరు? ఈ షాప్ మాదే, వాడు ఇక్కడ పనోడు. ఓ నైస్ మీటింగ్ యూ. జానకి. ఎస్జే. మేము విలేజ్ చిల్డ్రన్ ఫౌండేషన్కి, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఫౌండేషన్కి ఫండ్స్ రేస్ చేస్తున్నాం. సో ఈ బాక్సెస్ మీ షాప్లో కూడా పెడదామని. నో, మా కస్టమర్స్ మీ ఫోర్స్ సేమ్. సారీ. ఫోర్స్ చేయనక్కర్లేదండి, ఇది వాలంటరీ ప్రోగ్రామ్. నచ్చిన వాళ్ళే వేస్తారు. కుదరదు, ఇదేం ధర్మసత్రం కాదు. ఎవడు పడితే వాడు వచ్చి డబ్బాలు పెట్టేయడానికి. రాము పర్వాలేదన్నాడు. వాడేవాడు చెప్పడానికి. ఏరా, వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే సైడ్ వ్యాపారం మొదలెట్టావా? సైడ్ వ్యాపారం ఏంటండి? మరీ ఇన్నోసెంట్ మొహం పెట్టకరా. బాక్సులు తీసుకొచ్చింది అమ్మాయి. ఓ మంచి పనే కదా అని. నీ సోకుకి ఊరంతా పౌడర్ అద్దేస్తావా? వేస్ట్ ఫెలో. మిమ్మల్ని అందరినీ మేపడమే మాకు పెద్ద చారిటీ. ఇలాంటి పత్తి వ్యాపారాలు ఇప్పుడు పెట్టమాకు. పెట్టావనుకో నువ్వు కూడా ఇలా బాక్సులు తీసుకొని బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళవమ్మా. ఆ డబ్బులు తెచ్చింది వీడేంటో పెడతాడంట. నీలాంటి వాళ్ళకి సముద్రాలు దాటొచ్చిన సంస్కారం మాత్రం రాదు. అచ్చా, నేను 100% ఒరిజినల్, నో ఫ్లేవర్స్ యాడెడ్. గెట్ అవుట్ ఆఫ్ మై స్టోర్. ఓ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టోర్. ఎరా మంచిగా ఆయనే పట్టేవరా. సార్ మాట జారద్దు. ఏంట్రో, నిన్నంటే దానికి కోపం వచ్చింది, దాన్నంటే నీకు పడుచుకొచ్చింది. బాక్స్లేనా కూడా ముగించావా? దరువు పడాలంటే రామగడితో పెట్టుకోరా. ఏంట్రా నువ్వు పిక్కేది? నేను తలుచుకుంటే మీ ఊరిని మట్టి పిసుక్కుంటావు. ఏం జరుగుతుంది? బావా దేన్నో తీసుకొచ్చి చారిటీ బాక్సులు పెట్టిస్తాడు. అది కాదు సార్. నోర్మోయ్, పెత్తనం చేయమాక. వెళ్ళి పని చేయి. రైస్ బ్యాగ్ లోడ్ వస్తుంది, దింపు. అలాగే సార్.
బావా వాడు నా చుక్క పట్టుకుంటే ఏమనుకుంటా ఊరుకుంటావేంటి? ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎప్పుడు నేర్చుకుంటావురా? ఇలాంటోడికి ఆకలి లేకుండా కష్టం వచ్చినా, ఫైన్ లేకుండా పనిష్మెంట్ ఇచ్చినా నొప్పి తెలీదురా. 2-3 నెలల జీతం తొక్కిపెట్టు, టైం వచ్చినప్పుడు తొక్కేద్దాం. జీతం ఇవ్వకుండా అంటే గొడవ చేస్తాడేమో బావా. చా 10వ పరకు ఇచ్చి పిట్ట కథ చెప్పరా, చెప్తానా అలా. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? ఏంటి బావా పిట్ట కదా? ఛా! నేను అందరిలాగా ఐటీ చేసుకుని ఎలా కొలా బతికడానికి రాలేదు. అమెరికాని సుస్సు పోయించడానికి వచ్చా. అరుగు. గీత్ ఏం గీత, గరం గరం ఏమన్నా కావాలనా? పోయి మిర్చి బజ్జి పట్టరారా. అవి ఈడెట్ దొరుకుతాయి. ఇక్కడ దొరికితే నువ్వు తెచ్చేదేంది? మేము తెచ్చుకోలేమా? మా దగ్గర పైసలు లేవా? అది కాదే, పాప్కార్న్ లాంటిది ఏమన్నా కావాలేమో అని. పోయి పార్క్లో పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టు. ముందు దోమలు కుడుతున్నాయి, తోలు. దోమలు దోలాలంట. గీత, నాకు కోక్. సరే. ఏ గీత, అరే జరుగు బే, అరే జరుగు. ఏ, అరే ఏందిరా మీ- హలో, ఏంటి సీరియస్? చదివి జీవితం నా మీద నాకే అసహ్యంగా ఉంది. వాడు మాటతో ఏం చేయలేకపోయా. షాప్లో దానికా? చూడు, నేను అస్సలు అలాంటివి కేర్ చేయను. ఒక మంచి కాజ్ గురించి ట్రై చేశాం, కాలేదు, అంతే. ఏంట్రా గీతకి మళ్ళీ దొరికిపోయావా? పదరా పోదాం, దొరికితే దొబ్బేస్తుంది. సరే, బాయ్ రాము. జానకి, ఐమ్ సారీ, రియలీ సారీ. కూలింగ్ గ్లాసెస్. కూల్ రాము. రదర్ఫోర్డ్, ప్రేమకు తప్ప కత్తులకి బుల్లెట్లకి భయపడే గుండె కాదురా ఇది. కలుస్తావా? కాల్చావు. పడిస్తావా? పడావు. అన్నయ్య ఎరగ తీసావుగా. అన్నయ్య బయటికి వెళ్ళాలి. కారు కావాలా? మళ్ళీ నువ్వు ఇంకోసారి చేస్తేనే. రదర్ఫోర్డ్, ప్రేమకు తప్ప కత్తులకి బుల్లెట్లకి భయపడే గుండె కాదురా ఇది. కలుస్తావా? కాల్చావు. పడిస్తావా? థ్యాంక్స్ అన్నయ్య. పొద్దున్నే 50 బొక్క. కలకి కళాకారుడికి ప్రైస్ ట్యాగ్ పెట్టకరా. చొక్కాగా పెడతాడు షాపోడు. ఒక్క విడదని తెలియదు. తెల్లవారేదాకా రావనుకున్నాను. జానకితో మాట్లాడుతుంటే టైం తెలవట్లేదురా. అబ్బో, చాలా దూరం వెళ్ళిందే, దారి తప్పుతావు, జాగ్రత్త. ఏంట్రా ఇంకా ఫుడ్ కొట్టలేదా? సెటిల్ అవుతున్నావు? నీ లగ్జరీ మాకు రావద్దు. అరే, నువ్వు ఒక విషయం తెలుసుకోవాలరా, గాలిగోపురాలు కట్టకూడదురా. మీరిద్దరూ నార్త్ సౌత్ పోల్స్ లాంటి వాళ్ళు. మనం చిన్నప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించుకోబడును అని చదివాం కదరా. ఇదే పనికి మాలిన తెలివితేటలు ఆపి ముందు నాన్న ఇంటి సంగతి చూడు. డబ్బులు జాగ్రత్త. తప్పమాకరా బాబు, రేపు శాలరీ రాగానే పంపిస్తాలే. ఒక శాలరీ ఇంటికి సరిపోదురా. మరేం చేయమంటారు నన్ను? ఒక పని మీద ఫోకస్ చేయరా. నాన్న డ్రీమా నీ డ్రీమా?